సో ఓఎస్ మాడ్యూల్ అనే దాని గురించి చూడాలని చెప్పాను కదా. ముందు అసలు మాడ్యూల్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఏ పైథాన్ ఫైల్. జనరల్గా మనం ఇప్పుడు నోట్బుక్లో రాస్తున్నాం కాబట్టి ఈ ఎక్స్టెన్షన్ అనేది ఐపీవైఎన్బి అని వస్తుంది. కానీ జనరల్గా ఎక్కడైనా కోడ్ రాసినప్పుడు పైథాన్ ఫైల్స్ జనరల్గా .py ఎక్స్టెన్షన్తో సేవ్ అవుతాయి. సో ఒక మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఏ పైథాన్ ఫైల్. ఆ పైథాన్ ఫైల్ అనేది .pyతో ఎండ్ అవుతుంది. ఆ ఫైల్లో ఏముంటుందంటే ఫంక్షన్స్, మీరు ఆల్రెడీ ఫంక్షన్స్ నేర్చుకున్నారు. వేరియబుల్స్ మీకు తెలుసు. కోడ్ ఉంటుంది జనరల్గా. దాంతోపాటు క్లాసెస్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. అది ఊప్స్ కాన్సెప్ట్ స్టార్ట్ అయినప్పుడు ఒక 1-2 వీడియోస్ తర్వాత స్టార్ట్ చేస్తాను, అందులో మీరు చూస్తారు. సో దానివల్ల యూజ్ ఏంటంటే, మీరే చెప్పండి, ఇప్పుడు మనము ఉన్న కోడ్‌ని యూజ్ చేసుకోవడం ఈజీయా? లేదా కొత్తగా కోడ్ రాయడం ఈజీయా? సో నాకైతే ఉన్న కోడ్‌ని యూజ్ చేసుకోవడం ఈజీ. సో ఉన్న కోడ్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఏ పైథాన్ ఫైల్. ఆ పైథాన్ ఫైల్‌లో ఉన్న ఫంక్షన్స్‌ని కానీ, క్లాసెస్‌ని కానీ, వేరియబుల్స్‌ని కానీ మనం ఎలా వాడుకుంటాం అనేది తెలుసుకోవాలి. సో దానికోసం మీరేం చేయాలంటే ఇంపోర్ట్ అనే కీవర్డ్ తెలుసుకోవాలి. సో ఇప్పుడు సరే, ఇంపోర్ట్ ఎలా చేయాలి, మనం అది ఎలా వాడుకోవాలో పక్కన పెడితే, ఒక మాడ్యూల్ అనేది జనరల్గా మీరు మాడ్యూల్ క్రియేట్ చేయొచ్చా అంటే మీరు కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? సో ఇక్కడ మై మాడ్యూల్ .py అనే ఫైల్ని మీరు క్రియేట్ చేస్తున్నారనుకోండి. దీంట్లో 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి యాడ్, 2 సబ్. ఓకే, ఇది మై మాడ్యూల్ .py అనే ఫైల్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు మీరు ఆ మై మాడ్యూల్ .py ఫైల్లో మళ్ళీ దాన్ని వాడుకోవాలనుకుంటున్నారు. ఆ మాడ్యూల్ని దాన్ని వాడుకోవాలి అంటే మీరు ఈ కీవర్డ్ కాల్ ఇంపోర్ట్ రాసి తర్వాత మీ ఫైల్ నేమ్ అంటే మై మాడ్యూల్ని రాయాలి. నథింగ్ బట్ ఏంటి, మాడ్యూల్ అంటే పైథాన్ ఫైల్. ఇక్కడ నా పైథాన్ ఫైల్ పేరు మై మాడ్యూల్ కాబట్టి దాని పేరు రాశాను. రాసి చూడండి, మై మాడ్యూల్ డాట్ అని చెప్పేసి అందులో ఉన్న మెథడ్ని డైరెక్ట్గా ఇక్కడ కాల్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. దీంతో పాటు ఏంటంటే మనకి డిఫరెంట్ వేస్ ఉన్నాయి వేర్ యూ కెన్ రైట్ ఈ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనకి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ రైటింగ్ ఇంపోర్ట్ అండ్ ఇంపోర్టింగ్ హోల్ మాడ్యూల్, అంటే కంప్లీట్ మాడ్యూల్ పేరు రాసేస్తే అందులో ఉన్న ఫంక్షన్స్ని కానీ క్లాసెస్ కానీ యూజ్ చేసుకోవచ్చు. లేదు ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ని మాత్రమే లేదా స్పెసిఫిక్ క్లాస్ని మాత్రమే మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే then you can go ahead with this thing. Second one ni use chesukochu, import that specific method from this module. Second thing is star is nothing but it imports everything. It is similar to the first one. Okay, from the module import everything అని చెప్పడం, లేదా import my module, both are same almost. Second thing is giving an alias name to your module. సో ఇంపోర్ట్ మై మాడ్యూల్ యాజ్ ఎంఎం అంటే గోయింగ్ ఫార్వర్డ్ మై మాడ్యూల్ డాట్ ఇక్కడ యాడ్ అని రాశారు కదా, దాని బదులు ఎంఎం డాట్ యాడ్ అని రాయొచ్చు. ఇప్పుడు ఎలియాస్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు జనరల్గా నక్సలైట్స్కి ఎలియాస్ నేమ్ ఉంటుంది. అంటే ఏంటి, వాళ్ళు సమ్ అదర్ నేమ్ పెట్టుకొని దెన్ వాళ్ళు మూవ్ ఫార్వర్డ్ అవుతారు. ఇక్కడ కూడా మనం సమ్ అదర్ నేమ్ ఇచ్చే మాడ్యూల్కి గోయింగ్ ఫార్వర్డ్ దాన్ని యూజ్ చేసుకోవాలి. దాన్ని ఎలియాస్ నేమ్ అంటారు. ఓకే, సో యా, ఇప్పుడు మనము ఓఎస్ మాడ్యూల్ అనే దాని గురించి మాట్లాడుకోవాలి బికాస్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ఫైల్ హ్యాండ్లింగ్. సో ఇప్పుడు ఓఎస్ మాడ్యూల్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఓఎస్ మాడ్యూల్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇంపోర్ట్ అని రాసి ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దీనికి ఎలియాస్ నేమ్ ఇవ్వట్లేదు బికాజ్ ఇట్స్ ఓన్లీ 2 క్యారెక్టర్స్. సో ఈ వర్డ్లో ఓన్లీ 2 క్యారెక్టర్స్ లేదా 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎలియాసింగ్ అనేది చేయట్లేదు, డైరెక్ట్గా ఆ నేమ్ రాస్తున్నాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏ డైరెక్టరీలో వర్క్ చేస్తున్నాను అంటే, నేను గోయింగ్ ఫార్వర్డ్ నేను ఫోల్డర్స్ క్రియేట్ చేసిన, ఫైల్స్ క్రియేట్ చేసిన అవి ఎక్కడ క్రియేట్ అవుతాయి. సో ఫర్ సపోజ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసిన లేదా ఫోల్డర్ డిలీట్ చేసిన అవి ఏ ఫోల్డర్లో క్రియేట్ అవుతాయి యూజింగ్ ఓఎస్ మాడ్యూల్ అనేది నేను తెలుసుకోవాలి. దానికోసం నాకు ఒక ఫంక్షన్ ఉంది ఈ ఓఎస్ మాడ్యూల్లో. దాని పేరేంటి, ఓఎస్ డాట్ గెట్ సిడబ్ల్యూడి. గెట్ సిడబ్ల్యూడి అంటే గెట్ ద కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. అంటే ఏ డైరెక్టరీలో నేను వర్క్ చేస్తున్నాను, ఏ ఫోల్డర్లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసిన, ఫోల్డర్ అన్నా డైరెక్టరీ అన్నా ఒకటే. ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసిన లేదా ఒక ఫోల్డర్ని డిలీట్ చేయాలన్నా నేను ఏ ఫోల్డర్లో చేస్తున్నాను
అనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో వాట్ ఈస్ దిస్? గెట్ సిడబ్ల్యూడి అంటే గెట్ ద కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో ఈ కాన్సెప్ట్స్ కొంచెం లినక్స్ తెలిసిన వాళ్ళకైతే ఫెమిలియర్గానే ఉంటారు. సో వాళ్ళు అక్కడ చూసే ఉంటారు. ఇది సిడి అని ఉంటుంది అక్కడ. అక్కడ పీడబ్ల్యూడి అని ఉంటుంది, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని. దాన్ని ప్రింట్ చేస్తే మీకు ఏ డైరెక్టరీలో వర్క్ చేస్తున్నారని వస్తుంది. ఇక్కడ దాన్నే కొంచెం మార్చి గెట్ సిడబ్ల్యూడి అన్నారు. ఇది మనకి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీని ఇస్తుంది. గెట్ ద కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. లినక్స్లో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటారు, ఇక్కడ దీన్ని లినక్స్ ఆర్ యూనిక్స్. సో ఇక్కడ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటారు. ఓకే, సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తాను. నాకు ఇది ఏమిస్తుంది? ఈ పర్టికులర్ పాత్లో, లోహితాక్ష అనే పాత్లో ఇప్పుడు నాకు ఫోల్డర్స్ అనేవి నేను క్రియేట్ చేస్తే క్రియేట్ అవుతాయి అంటుంది. నేనేమంటున్నాను, నాకు ఈ పాత్లో వద్దు. ఓకే, ఈ పాత్లో నాకు క్రియేట్ అవ్వద్దు. ఐ వాంట్ టు చేంజ్ ద డైరెక్టరీ అంటే టు సమ్ అదర్ పాత్. అంటే ఈ ఫైల్ హ్యాండ్లింగ్ అనే పాత్ నేను స్పెసిఫిక్గా ఫైల్ హ్యాండ్లింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్రియేట్ చేశాను. నాకు ఈ రిలేటెడ్ ఆపరేషన్స్ అన్నీ అందులో జరగాలి. అందుకని ఏం చేయాలి, నేను CHDIR అని ఈ మెథడ్ వాడితే ఐ కెన్ చేంజ్ ద డైరెక్టరీ. ఫర్ చేంజింగ్ ద డైరెక్టరీ యూ నీడ్ టు యూస్ CHDIR. ఇందులో పారామీటర్ ఏమిస్తారు? ఏ పాత్కి చేంజ్ అవ్వాలనేది ఇవ్వాలి. సో మీరు ఏ పాత్కి చేంజ్ అవ్వాలి? ఈ ఐఎమ్ సారీ, సో షిఫ్ట్ యారో ఎక్కడి నుంచి షిఫ్ట్ యారో నొక్కాను. సో టిల్ ఫైల్ హ్యాండ్లింగ్ కాపీ చేస్తాను. సో ఈ పాత్ వరకు నేను కాపీ చేసి ఇస్తాను. ఎందుకంటే నాకు గోయింగ్ ఫార్వర్డ్ నేను క్రియేట్ చేసే ఫోల్డర్స్ కానీ రిమూవ్ చేయాలనుకున్న ఫోల్డర్స్ కానీ ఈ పాత్లో ఉండాలి. సో ఆల్ ద ఏముంది os.chdr. ఓకే, ఇక్కడ క్లోజ్ చేయలేదు నేను, సారీ. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏది? ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీని ఇప్పుడు ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఏది వస్తుంది? ఇప్పుడు నేను ఇక్కడ ఏ పాత్ అయితే ఇచ్చానో చేంజ్ ద డైరెక్టరీ CHDIRలో ఏ పాత్ ఇచ్చానో ఆ పాత్ ఇప్పుడు నాకు కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అవుతుంది. చూడండి, ఈ పాత్ వచ్చింది. సో వాట్ డస్ CHDIR మీన్స్? చేంజింగ్ ద డైరెక్టరీ. ఓకే, చేంజింగ్ టు ద డైరెక్టరీ అంటే మనం ఇక్కడ ఏ డైరెక్టరీ అయితే ఇస్తామో పాత్ ఆ డైరెక్టరీలోకి మారుతుంది. ఏం మారుతుంది? గోయింగ్ ఫార్వర్డ్ మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసినా రిమూవ్ చేసినా ఆ ఫోల్డర్ ఆ పాత్ నుంచి చేయొచ్చు, ఆ ఫోల్డర్లో చేయొచ్చు. అయితే ఆ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు, లేదా ఆ ఫోల్డర్ నుంచి మనము ఫోల్డర్స్ అనేవి డిలీట్ చేయొచ్చు. ఓకే, డైరెక్టరీ అన్న ఫోల్డర్ అన్న ఒకటే. ఓకే, CHDIR మీన్స్ చేంజ్ ద డైరెక్టరీ. అంటే ఇది వరకు లోహితాక్ష అని పాత్ ఉంది, ఇప్పుడు దాని నుంచి నేను పైథాన్ ఇది ఏమంటారు ఫైల్ హ్యాండ్లింగ్ అనే పాత్కి నేను చేంజ్ చేశాను డైరెక్టరీని, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీని. సో చేంజింగ్ ద కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. క్లియర్ అనుకుంటున్నాను ఇక్కడ వరకు. ఓకే, నెక్స్ట్ సో ఈవెన్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ని కూడా కమెంట్ చేస్తాను. బికాజ్ ఐఎమ్ కమెంటింగ్ మల్టిపుల్ టైమ్స్. మీకు కనుక రిజల్ట్ కనిపిస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో నేను అందుకని చెప్పేసి వాటిని కమెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఓకే, యూ చేంజ్ ద డైరెక్టరీ, దీన్ని కూడా కమెంట్ చేసేసేయండి. చేంజ్ ద డైరెక్టరీ, చేంజ్ చేశారు. నౌ లెట్ us క్రియేట్ ఏ డైరెక్టరీ. ఓకే, os.mkdir ఫస్ట్ ఫోల్డర్ అని క్రియేట్ చేస్తున్నాను నేను. ఫస్ట్, సో కొటేషన్స్లో ఇవ్వాలి, ఇది నేమ్ ఆఫ్ ద ఫోల్డరు. సో ఫస్ట్ ఫోల్డర్ అని ఇస్తున్నాను. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నేను కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడికి మార్చాను? ఈ ఫైల్ హ్యాండ్లింగ్ మార్చాను. ఇప్పుడు ఈ ఫైల్ హ్యాండ్లింగ్లో ఫస్ట్ ఫోల్డర్ అనే ఫోల్డరు క్రియేట్ అవుతుంది. సో వాట్ mkdir does? It creates a folder. It creates a folder inside the current working directory. కరెంట్ వర్కింగ్ డైరెక్టరీని CWD అని రాస్తున్నాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఈ పైథాన్ క్లాసెస్లో
ఇక్కడ నా ఏదబ్బా ఇప్పుడు ఫైల్ హ్యాండ్లింగ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా. ఇక్కడ ఉంది. సో ఇక్కడికి వెళ్తే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫోల్డర్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. సో ఈ పాత్లో క్రియేట్ చేయమన్నాను కాబట్టి ఇక్కడ క్రియేట్ అయింది. సో ఇది ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు నేను మల్టిపుల్ ఫోల్డర్స్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు సెకండ్ ఫోల్డర్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. దాని లోపల థర్డ్ ఫోల్డర్ అనేది క్రియేట్ అవ్వాలి. దాని లోపల ఫోర్త్ ఫోల్డర్ అనేది క్రియేట్ అవ్వాలి. అది ఎలానో చూద్దాం. సో అది ఎలా అంటే మేక్ డిఐఆర్ఎస్ అని చెప్పేసి ఇంకొక మెథడ్ ఉంది ఓఎస్ మాడ్యూల్లో. దాన్ని యూజ్ చేసుకుంటే మీరు ఆ విధంగా క్రియేట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఏం చేయాలన్నాను, సెకండ్ ఫోల్డర్ అనేది క్రియేట్ అవ్వాలి. ఎందులో ఇది ఫైల్ హ్యాండ్లింగ్ లోపల సెకండ్ ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి. సెకండ్ ఫోల్డర్ లోపల థర్డ్ ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి. థర్డ్ ఫోల్డర్ దీనికోసం మీరు ఇవ్వాల్సిన మల్టిపుల్ ఫోల్డర్స్ ఇలా ఒకదాని లోపల ఒకటి క్రియేట్ అవ్వాలంటే మేక్ డిఆర్ఎస్ అనే మెథడ్ని వాడుకోవాలి. థర్డ్ ఫోల్డర్ లోపల ఫోర్త్ ఫోల్డర్ అనే ఇంకో ఫోల్డర్ ఇవ్వాలి. ఇప్పుడు ఒకదాని లోపల ఒకటి క్రియేట్ అవుతాయి. ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేశాక చూపిస్తాను ఎందుకు ఎర్రర్ వచ్చింది. సింటాక్స్ ఈజ్ నాట్ కరెక్టా? ఎందుకబ్బా? మేక్ డిఆర్ఎస్ కరెక్టే. థర్డ్ ఫోల్డర్, ఫోర్త్ ఫోల్డర్, సెకండ్ ఫోల్డర్, థర్డ్ ఫోల్డర్ కరెక్టే కదా ఇచ్చింది. ఓకే, ఇదే వాడాల్సింది. ఒక్క నిమిషం ఈ స్లాష్ చేంజ్ చేస్తాను. స్లాష్ చేంజ్ చేశాను, అది వర్క్ అయింది. సో మైట్ బి స్లాష్ ఈజ్ ద ఇష్యూ ఐ గెస్. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తే ఇప్పుడు చూడండి, సెకండ్ ఫోల్డర్ క్రియేట్ అయింది, దీని లోపల థర్డ్ ఫోల్డర్ క్రియేట్ అయింది, దీని లోపల ఫోర్త్ ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు క్రియేట్ చేయడం చూసాం కదా, ఇప్పుడు రిమూవ్ చేయడం చూద్దాం. సింగిల్ ఫోల్డర్ అంటే ఈ ఫస్ట్ ఫోల్డర్ ఈ సింగిల్ ఫోల్డర్, దీని లోపల ఏం ఫోల్డర్స్ లేవు కదా. దీన్ని నేను ఆర్ఎండిఐఆర్ అని చెప్పేసి మెథడ్ని యూజ్ చేసి డిలీట్ చేయొచ్చు. ఆర్ఎండిఐఆర్ అనే మెథడ్ని యూజ్ చేసి డిలీట్ చేయొచ్చు. ఎవరైతే జాంగో నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు కొంచెం ఓఎస్ మాడ్యూల్ కొంచెం బాగా నేర్చుకోండి. నాట్ ఓన్లీ జాంగో, ఫర్ ఎనీ ఫ్రేమ్వర్క్ ఓఎస్ మాడ్యూల్ నేర్చుకోండి. అందులో ఉండే సెట్టింగ్స్ ఫైల్లో వాటిలో మీకు ఈ కాన్సెప్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓఎస్ మాడ్యూల్ బేస్ చేసుకొని వాడే కాన్సెప్ట్స్ యూజ్ అవుతాయి. ఆర్ఎండిఐఆర్ ఇప్పుడు మీరు ఈ ఫోల్డర్ని డిలీట్ చేయాలనుకుంటే ఈ ఫోల్డర్ని పాస్ చేయండి. సో సింగిల్ ఫోల్డర్ ఇదే కదా, ఆర్ఎండిఐఆర్ ఈజ్ యూజ్ టు డిలీట్ ఏ సింగిల్ ఫోల్డర్. సో ఇది ఇద్దాము. సో ఇప్పుడు దీని కొటేషన్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఆ కాపీ అవ్వలేదు సరిగా, ఇప్పుడు అది పెట్టేశాను. సో డన్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే అక్కడి నుంచి ఈ ఫోల్డర్ అనేది ఎగిరిపోయి ఉంటుంది. ఎక్కడి నుంచి? ఈ ఫైల్ హ్యాండ్లింగ్ పాత్లో నుంచి ఆ ఫస్ట్ ఫోల్డర్ అనేది ఎగిరిపోయింది. ఇప్పుడు సిమిలర్లీ ఈ సెకండ్ ఫోల్డరు, థర్డ్ ఫోల్డరు, ఫోర్త్ ఫోల్డర్ ఏదైనా ఒకటిలో లోపల ఒకటి ఉన్నాయనుకోండి, వాటిని డిలీట్ చేయాలంటే మీరు వాడాల్సిన మెథడ్ os.remove_dirs. ఏంటి? os.remove_dirs అనే మెథడ్ని వాడి, సో ఇక్కడ ఏ విధంగా అయితే మీరు ఇచ్చారో సేమ్ ఇదే పాస్ చేస్తే, సారీ కంట్రోల్ Z. సో లెట్ మీ కాపీ దిస్ అండ్ పేస్ట్ ఇట్ డౌన్. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేస్తే ఇప్పుడు ఇవన్నీ ఎగిరిపోతాయి. చూడండి, ఇక్కడ నుంచి పోయింది, సెకండ్ ఫోల్డర్ అనేది పోయింది. సో ఇప్పుడు మీరు ఏమేమి నేర్చుకున్నారు? సో ఫస్ట్ ఓఎస్ మాడ్యూల్ యూజ్ చేసి how to get the current working directory, then how to change that directory to some other directory where you want to work. సో ఇప్పుడు నేను ఫైల్ హ్యాండ్లింగ్ అనే ఫోల్డర్లో వర్క్ చేద్దాం అనుకున్నాను. సో ఫ్రమ్ ద కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఐ చేంజ్ మై కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ టు దిస్ ఫైల్ హ్యాండ్లింగ్ యూజింగ్ దిస్ మెథడ్ కాల్డ్ chdir. Get CWD will give you the current working directory. So if you want to change your current working directory, you need to use this method called chdir. Then
I created a single folder using mkdir. Okay, then I made multiple directories one inside the other, okay, using make dirs. తర్వాత నేను ఆర్ఎండిఆర్ యూజ్ చేసి సింగిల్ ఫోల్డర్ని డిలీట్ చేశాను. మల్టిపుల్ ఫోల్డర్స్ని డిలీట్ చేయడానికి రిమూవ్ డిఐఆర్ఎస్ అనే ఫంక్షన్ని వాడాను. సో ఇంకా ఫంక్షన్స్ చాలా ఉన్నాయి, మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఆఫ్ ఓఎస్ మాడ్యూల్. అసలు మాడ్యూల్ అంటే ఏంటని మాట్లాడుకున్నాము, తర్వాత ఓఎస్ మాడ్యూల్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మనము ఊప్స్ చెప్పుకొని, మనము తర్వాత మల్టీ థ్రెడింగ్ చెప్పుకొని మన క్లాసెస్ అనేవి కంప్లీట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.